నమస్తే. ఎండలు బగబగా మండిపోతున్నాయి. మరి ఎండను తగ్గాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మాంసాహారం తినడం మానేయాలి. అసలు మాంసాహారానికి ఎండలకు ఏంటి సంబంధం? ఇది విని మీరు నవ్వుకోవద్దు. మోకాలికి బోడిగుండకు ముడిపెట్టడం అని అనుకోవద్దు. ఎందుకంటే ఎండలకు మాంసాహారానికి సంబంధం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడిగాలుల వల్ల ఏటా 1.5 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నట్లు ఆస్ట్రేలియాలోని మొనాస్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 5వ వంతు ప్రజలు, అంటే ఏటా 30,000 మంది ప్రజలు మన భారతీయులే మరణిస్తున్నారు. ఈ వేడిగాలులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎండలను తట్టుకోవడం చాలా కష్టం. మరి ఎండలు పెరగడానికి కారణం ఎవరు? కారకులు ఎవరంటే ఎవరో కాదు, మనమే. మనం చేసేటటువంటి పనుల వల్లనే, మన నిర్ణయాల వల్లనే, మన ఆహారపు అలవాట్ల వల్లనే ఈ ఎండలు అనేవి పెరిగిపోతున్నాయి. ఈ ఎండల వల్ల, ఈ వేడి వల్ల అటు సముద్రాల్లో కానీ ఇటు హిమాలయ పర్వతాల్లో కానీ ఉన్నటువంటి మంచు చాలా వేగంగా కరిగిపోతుంది. ఈ మంచు అనేది వేడిని పీల్చుకొని మనకు చల్లదనాన్ని ఇచ్చేది. కానీ అలాంటి మంచే లేకుండా పోతుండడం వల్ల మనకు వేడి అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ మంచు ఫలకాలు అనేవి మన మనుషులకు వాతావరణానికి మధ్యలో అడ్డుగోడగా నిలిచేటటువంటివి. కానీ అవే లేకుండా పోతున్నాయి. వేడి పెరగడానికి కారణం ఏంటి అంటే గ్రీన్ హౌస్ వాయువులు. ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ అండ్ క్లోరోఫ్లూరో కార్బన్లు, ఓజోన్, నీటి ఆవిరి. వీటిలో కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లూరో కార్బన్లు, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ వాతావరణానికి ముప్పు తెచ్చేటటువంటి. వీటి వల్లనే వాతావరణం వేడెక్కిపోతుంది. అంటే భూ ఉపరితల వాతావరణం అనేది చాలా వేడెక్కిపోతుంది. సో ఇవి పెరగకూడదు అంటే ఏం చేయాలి? మొదట వీటికి కారణమైనటువంటి వాటిని అడ్డుకోవాలి. మనం ఎక్కువగా వాహనాల కోసం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి వాడుతున్నాం. వీటి వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేవి ఈ వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. సో ఫలితంగా వాతావరణం వేడెక్కుతుంది. మనం ఈ గ్యాస్, పెట్రోల్, ఇవన్నీ డీజిల్ వీటి వాడకం తగ్గిస్తూ పోతే వేడి అనేది తగ్గుతుంది. ఇందుకోసం ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించమంటున్నారు. వాటి కోసం రాయితీలు కూడా ఇస్తున్నారు. సో ఈ వాహనాల శాతం పెరుగుతూ పోతుంది. ఇది ఒక రకంగా వాతావరణానికి మంచిది. ఇంకో వైపు ఏంటంటే మనం చేయాల్సింది మాంసాహారాన్ని మానేయాలి. సో మాంసాహారాన్ని ఎంత తగ్గిస్తే అంత ఈ వాతావరణ వేడి అనేది తగ్గుతుంది. ఇది మనం ఏదో చెప్తున్నటువంటి కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జంతువులు, అంటే మన మాంసాహారానికి ఉపయోగిస్తున్నటువంటి జంతువుల నుంచి ఎక్కువగా మీథేన్ వాయువు అనేది ఉత్పత్తి అవుతుంది, వెలువడుతుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే నెమరు వేసేటటువంటి జంతువులే ఈ మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తున్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు ఇలాంటి జంతువులన్నీ నెమరు వేస్తాయి. అంటే ఒకసారి తిన్నటువంటి ఆకులు కానీ గడ్డి కానీ తిరిగి అవి లీజర్ టైంలో మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని అవి నమిలి మళ్ళీ మింగుతాయి. ఇలా చేసేటటువంటి ప్రక్రియలో మీథేన్ అనేటటువంటిది ఎక్కువగా వెలువడుతుంది. అదంతా వాతావరణంలోకి విడుదలవుతుంది. సో మరి ఈ పశువుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే మనం పెంచుతున్నాం వాటిని. ఎందుకనంటే మాంసం కోసం. కొంతమంది మేకలు, గొర్రెల మాంసాన్ని తింటే మరికొంతమంది ఆవు మాంసాన్ని తినేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఒంటె మాంసాన్ని తినేవాళ్ళు ఉన్నారు. మనం మాంసాహారం కోసం ఈ జంతువులను పెంచుతూ పోతున్నాం. వీటి వల్ల ఈ మీథేన్ వాయువు పెరగడం అనేది ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు ఒక ఆవు ప్రతి సంవత్సరం 100 నుంచి 115 కిలోల మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఒక్కో మేక, ఒక్కో గొర్రె 5 కిలోల కంటే ఎక్కువ మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తారు. సో ఈ వాయువు అంతా ఎక్కడ పోతుంది? వాతావరణంలో కలిసిపోతుంది. ఫలితంగా ఈ గ్రీన్ హౌస్ వాయువులన్నీ పెరిగిపోయి భూ వాతావరణం వేడెక్కుతోంది. అదే ఈ వాతావరణం పెరగడానికి మాంసాహారానికి ఉన్నటువంటి సంబంధం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏటా 35 కోట్ల టన్నుల మాంసాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒక అంచనా. సో ఇది రాను రాను పెరిగిపోతుంది. ముక్క లేకుండా ముద్ద దిగని వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతుంది. దీనివల్ల మాంసాహారం ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఒక దేశంలో తక్కువ వినియోగించుకోవచ్చు, ఇంకో దేశంలో ఎక్కువ వినియోగించవచ్చు. ఓవరాల్గా చూస్తే మాంసం ఉత్పత్తి అనేది పెరిగిపోయింది. ఆ ఉత్పత్తి మాంసం కోసం ఈ పశువులను పెంచాల్సి వస్తుంది. దానివల్ల ఈ పశువులు విడుదల చేసే మీథేన్ వాయువు పెరిగిపోతుంది. ఫలితంగా భూ వాతావరణం వేడెక్కుతుంది. అది మాంసానికి ఈ వాతావరణం పెరగడానికి ఉన్నటువంటి లింక్. మరి ఇలా జరగకూడదంటే ఏం చేయాలి? ఇది ఒక ప్రభుత్వాల బాధ్యతనే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.
సో మనం మాంసాహారాన్ని తగ్గించాలి. గత ఏడాది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాన్ వెజ్ హాలిడే అని ప్రకటించింది. మన దేశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ నాన్ వెజ్ హాలిడే ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ మాంసాహారానికి సెలవిస్తున్నారు. లేదు అని అంటే ప్రతిరోజు మాంసాహార వినియోగం తప్పనిసరి. సో అందుకే మాంసాహారాన్ని ఎంతగా తగ్గిస్తే ఈ మీథేన్ వాయువు అంతగా తగ్గిపోతుంది. ఈ ఒక్కటి కాదు, పెట్రోల్, డీజిల్ వీటి వాడకం కూడా తగ్గించాలి. అప్పుడే ఈ భూ వాతావరణ వేడెక్కడం అనేది తగ్గుతుంది. మనం సురక్షితంగా ఉంటాం. ముప్పు ముంచుకు రాకముందే మనం మేల్కోవాలి, లేదంటే మనకు ప్రమాదం తప్పదు. నమస్తే.